నాకు అంత పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు మాట్లాడడానికి, బట్ ఈ సంఘటన విషయంలో నన్ను మాట్లాడమన్నారు. సో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను. ఫస్ట్ ఆడపిల్ల పుట్టిందన్న ఫ్యామిలీ 90% కాంప్రమైజ్ కావాల బేట అని నేర్పుతారు. ఆ పిల్లని లాడ్లో పెంచిండ్రు. లాడ్లో పెంచినాక ఇట్లా అయింది అని తెలిసిన తర్వాత పోరాడదామని అనుకుంటే, కాదు బిడ్డ మనం జర కాంప్రమైజ్ కావాలా, నీకు తెలియదు ఇంటి పరువు రచ్చ ఏమంటారు బయటికి ఇడవద్దు అని చెప్పి కాంప్రమైజ్. మార్చ్లా ఒక కామన్ దోస్తులది ఒక చిన్న షాప్ ఓపెనింగ్ అవుతుంది సార్. అయినప్పుడు అక్కడ బండి భగీరథ్ అనే వ్యక్తి ఆ వీడియోలు ఫోటోలు చూసి నేను ఎంజాయ్ చేసిన అని చూపిస్తే, కామన్ ఫ్రెండ్స్ ద్వారా తెలిస్తే భావోద్వేగానికి గురై, నానా ఇక ఇది ఇప్పుడు ఇట్లయితే రేపు పెళ్ళైనాక ఈ ఫోటోలు చూపించి మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేస్తే ఇప్పుడు నాకు కొట్లాడే పరిస్థితి ఉంది, అప్పుడు నాకేముంటుంది అని చెప్పి మానసిక క్షోభపడి తల్లిదండ్రులను ఒప్పించి ఇవాళ న్యాయమైన పోరాటానికి, ధర్మం దూరం మాటనా, ధర్మం చాలా దూరం మాట, అట్లీస్ట్ న్యాయ పోరాటం కొరకు అడుగులేస్తున్న ఆ బిడ్డ వీర నార్యా కాదా నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆ పిల్ల తీసుకున్న సంకల్పం ఎఫ్ఐఆర్ దాకా తీసుకొని పోయిందన్న. ఎఫ్ఐఆర్ దాకా తీసుకొని పోతే ఒక పెద్ద మెలో డ్రామా జరిగింది, అది అందరు మనం మాట్లాడినాం. ఎఫ్ఐఆర్ దగ్గర ఏం జరిగింది అదంతా జర మనం పక్కకు పోతే 2 రోజుల నుంచి అనుకుంటా 48 గంటల నుంచి మీరు అందరు సాక్షులు అడ్డగోలుగా పెళ్ళిళ్ళ ఫోటోలు ఎవరన్నా ఇప్పుడు నేను మీరు దిగుతే కూడా మనని ఇక అది అంటారు కదా ఎల్జీబీటీ అనేది అంటారు కదా సార్, దాంతో కూడా లింక్ పెట్టేటట్టున్నారు. ఇప్పుడు పెళ్ళిలో పోయి ఎవరితోనన్న ఫోటోలు దిగుతే కూడా అగో లింక్ అంట. నేను వేస్తున్న 2-3 ప్రశ్నలు. 6:30 గంటలకు అలా తల్లిదండ్రుల కారు పోలీస్ స్టేషన్ పోయింది కదా, ఫుటేజ్లు అయితే అన్నీ ఉంటాయి కదా, అన్నీ దొరుకుతాయి కదా. 8 గంటలకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినట్టు వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిండ్రు. ఎవరైతే బండి భగీరథ్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో అది 5 గంటలకే రిజిస్టర్ అయిందంట. ఇప్పుడు నేను కొన్ని లీగల్ క్వశ్చన్లు అడుగుతున్నా. ఏందని అంటే 5 గంటలకు మీరు కరీంనగర్లో హనీ ట్రాప్ చేసిండ్రు అని చెప్పి అలా ఫ్యామిలీని బట్టబయలు చేసేసిండ్రు. ఒక సినారియో తీసుకొచ్చిర్రు లీగల్గా. ఏంటంటే అప్పటికి కంప్లైంట్ పెట్టలే కాబట్టి మేము ఐడెంటిటీ డిస్క్లోజ్ చేసినాము అని చెప్పిర్రు. అయితే ఈ పైసలు కరీంనగర్లో ట్రాన్స్ఫర్ చేసిరా, హైదరాబాద్లో ట్రాన్స్ఫర్ చేసిరా? మళ్ళీ కరీంనగర్లో ట్రాన్స్ఫర్ చేయకపోతే హైదరాబాద్లో చేస్తే కరీంనగర్ జ్యూరిస్డిక్షన్ ఉన్నదా? 0 ఎఫ్ఐఆర్ అని మాట్లాడతారు, మళ్ళీ ఎఫ్ఐఆర్ నెంబర్ అయితే వచ్చింది సార్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చాలా క్రూషియల్ పాయింట్ ఏంటంటే ఆయన సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకున్న వాస్తవాలు ఈ ఎడ్డోళ్ళు అనాలా, అడ్డమైన వాళ్ళు అనాలా, అవులగాలు అనాలా, అదేదో సామెత అంటారు అన్న, ఏటగాడు ఎడ్డోడు అయితేనంట గడ్డిలకేనేమో చూపిస్తుందట పులి. జర నేను ఇక మీరు అర్థం చేసుకొని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. గిసుంటి వాళ్ళకి ఇక ఏం చెప్పాలా అంటున్నా. ఇవాళ ఇక్కడ కూర్చున్న మీడియా పెద్దలు మాట్లాడలే, ఇవాళ ఆయన బాంచన్ బతుకులకు పైసలు తినే ఆ కార్యకర్తలు కూడా మాట్లాడలే. ఆయన స్వయంగా సంతకం చేసిండు బండి భగీరథ్ ఏమనని, హనీ ట్రాప్ జరిగింది, ఎక్స్టార్షన్ జరిగింది అని. మళ్ళీ ఆనాడు నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలే, అది ఏ రోజు జరిగింది అని చెప్పి మాట్లాడితే ఎవరి దగ్గర సమాధానం ఉండదన్న? సమాధానం ఉంటుంది. ఏం తెలుసా? 50,000 అడిగేది ఏదో అడిగితే 5 లక్షలు అడుగుతాడు, 50 లక్షలు అడుగుతాడు. 5 కోట్లు అడిగినోడు 50,000కే ఎందుకు కాంప్రమైజ్ అయ్యింది అని ఎప్పుడన్నా క్వశ్చన్ వచ్చింది అన్న మీ అందరికీ? ఎందుకు వచ్చింది అని అంటే 50,000 రూపాయలు, ఒకటి 20,000 రూపాయలు, ఒకటి 30,000 రూపాయలు, ఈ 2 సెగ్మెంట్లలో అంటే 2 కేటగిరీలలో ట్రాన్స్ఫర్ అవుతాయి. మనం దోస్తులం ట్రాన్స్ఫర్ చేసుకోమా అన్న అవసరం ఉన్నప్పుడు? వితిన్ సెకండ్స్లా, వితిన్ మినిట్స్లా మళ్ళీ 50,000 ట్రాన్స్ఫర్ అవుతాయి. స్క్రీన్ షాట్లు బయట పెడదామా అన్న? నేను చట్టబద్ధంగా ఉంటా, నా పెంపకం చట్టబద్ధంగా జరిగింది కాబట్టి నేను స్క్రీన్ షాట్లు తీసుకురాలి. పాస్కో గైడ్లైన్స్కి ప్రకారంగా నేను కట్టుబడి ఉన్నా. ఇప్పుడు ఇది కూడా క్లియర్ అయిపోయింది. తర్వాత ఏమైపోయింది? అబ్స్కాండింగ్లోకి వెళ్ళిపోయింది. మీరు డాట్స్ కనెక్ట్ చేసుకుంటారండి. తప్పే చేయనప్పుడు తప్పించుకొని తిరుగుడు ఎందుకు అని అనేది ఒక పెద్ద క్వశ్చనా కాదా? కరెక్టా కాదా? ఇది పెద్ద క్వశ్చన్. ఇక దాని తర్వాత పప్పులు ఉడుకుతలేవని చెప్పి మీడియా గట్టిగా అయిందని చెప్పి జెన్ జీ దీన్ని ఓడప్ చేసిందన్న. జెన్ జీ ప్రభుత్వాలు మార్చింది మనం అందరం చూసినాం. ఇవాళ ఈ ఎపిసోడ్ని యావత్ తెలంగాణలో, దక్షిణాన, యావత్ దేశాన, ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నా, జెన్ జీ
ఓన్ అప్ చేసింది. మీరు కమెంట్లు చూడండి ఒకసారి. ఇప్పటిదాకా పెద్ద మనుషులు అందరు మాట్లాడినరు, అడ్డగోలుగా అలా వీడియోలు అలా కుటుంబ సభ్యులు పెట్టేసి నేనే ఒకళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళ పేరు కూడా రాముడితోనే వస్తుంది. ఇగో ఇదే దురదృష్టం. ఇడ వాళ్ళ పేరు అక్కడ కూడా వస్తుంది. వచ్చింది అరే సోషల్ మీడియాలో వచ్చినాయి పెట్టినాయి. మళ్ళీ నాకు కూడా సోషల్ మీడియాలో మస్తు దొరుకుతాయి సార్. పెట్టాలా నా పెంపకం అడ్డం వచ్చింది, జర ఆగిపోయినా గంతే. అర్ధగంటలో నేను ఫోన్ చేస్తా. ఇవాళ దగ్గర నాకు తెలిసి 72 గంటలు అయింది, నాకు ఫోన్ రాలే. నేనేమనన్నా, నువ్వు నరేటివ్ నడిపించుకోరా భయ్, నీకు ఏ ఇష్టము నాకు బి ఇష్టము, నువ్వు నడిపించుకో. బట్ నేనేమంటున్నా, నువ్వు చట్టబద్ధంగా నడుపు కదా, నడిపేది ఉంటేదన్నా. అది కాదు, నడిపిండ్రు. ఇప్పుడు కీలకమైన అంశానికి వద్దామన్నా. చాలా పెద్ద సందిగ్ధం ఉంది కదా మీ అందరికీ. చిల్లర కొడుకులు నేను సార్, మీరు అందరు పూజలు పెద్దలు, జర నా లాంగ్వేజ్ కంట్రోల్ అవ్వడం కష్టం, ఎందుకంటే బాధని దగ్గరికేం చూసిన. చిల్లర కొడుకులు ఒకడు ఏమన్నాడు, ఈ పిల్ల మేజర్ అట అన్నారా లేదా? ఈ మాట పిల్ల మేజర్ అట. దానికి కంటెన్షన్గా వీళ్ళు ఆధారాలు ఏది పెట్టిర్రానంటే 2008 బర్త్ సర్టిఫికేట్ ఉంది, 2010 బర్త్ సర్టిఫికేట్ ఉంది అని చెప్పి మాట్లాడారు. దానికి ఆధారాలు ఏం తీసుకొచ్చిర్రంటే, వీళ్ళు ఏదో ఒక ట్రాఫిక్ చలాన్ కేసు తీసుకొని వచ్చి ఆ ట్రాఫిక్ చలాన్లా ఈ పిల్ల వయసు ఎంత అనంటే 15 సంవత్సరాలు చెప్పిందట. ఇది ఎప్పుడు బుక్ అయింది చలాను? 2021లో బుక్ అయింది. అంటే 2021లో ఈ పిల్ల 15 సంవత్సరాలు ఉంటే 2026లో 21 సంవత్సరాలు కదా. వీళ్ళు అయ్యలు మస్తు లెక్కలు చెప్పిర్రు అనిపించింది నాకు. లెక్కలు మస్తు చెప్పి వీళ్ళు అయ్యలు మస్తు నేర్పించారు లెక్కలు అని చెప్పిన. ఈ లెక్కలలో తిక్కలు ఉన్నాయి. ఎందుకు చెప్పాలా అన్న? ట్రాఫిక్ చాలానప్పుడు ఎవడన్నా బర్త్ సర్టిఫికేట్ చూసిండా అన్న? ట్రాఫిక్ చాలానప్పుడు ఎవడన్నా మెట్రికులేషన్ సర్టిఫికేట్ చూసిండా అన్న? ట్రాఫిక్ చాలానప్పుడు నీ ఏజ్ ఎట్లా నిర్ధారించింది అనేది ఒక క్లారిటీ వచ్చిందా అన్న? నువ్వు మామూలుగా నిలబడ్డప్పుడు పోలీసు వాళ్ళు అడిగినప్పుడు చిన్న పసికూనలు భయపడరా? ఏమైంది అని అంటే ఎంత నీ వయసు అంటే 15 అని చెప్పి రాసేసి అయిపోయింది. దాన్ని పట్టుకొని వీళ్ళు వేస్తారు.